వెంకటనాయక్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా, నేషనల్ పార్టీలది చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మాటల్ని ఎలా చూస్తారు మీరు? అన్న, ముందుగా ఒక మాట ఏంటంటే, తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఒక సామెత ఉంటుందన్న. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇందాక రామచంద్ర గారు పదే పదే అంటున్నారు సంకోచిత మనస్తత్వం అని. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళ కండువాలు ఉన్నాయి కదన్న, ఆ కండువాల మీద తెలంగాణ బొమ్మ లేదు. అంటే తెలంగాణ వాదాన్ని వాళ్ళు విడిచిపెట్టినట్టే కదా. అంటే దానికి ఇంతకంటే పెద్ద సంకోచిత మనస్తత్వం ఏముంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర? ఇంకో విషయం మేము ఈ సందర్భంగా చెప్తున్నామన్నా, తెలంగాణ రాష్ట్ర మోడల్ని దేశవ్యాప్తంగా అంటే చెప్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మార్చామని వాళ్ళు అన్నారు కదా ఒక మాట. ఏ మోడల్ని మార్దాం అనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ప్రధానమైన అంశం. మరి నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధానమైన అయినప్పుడు నీళ్ల విషయంలో ఈరోజు కాళేశ్వరకు లీక్ అవుతుంది. నియామకాల విషయానికి వచ్చినప్పుడు అంటే అప్పులతో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగితే బంగారు తెలంగాణలో మాత్రం ఒక్కసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే. అంటే ఇంకా నియామకాలు ఏడున్నాయి? మీరు చెప్తున్న నియామకాలు ఇంకా ఏడున్నట్టు. ఈరోజు మొన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒక సమావేశంలో ఏం మాట అన్నారంటే, టీఎస్పీసీ లీకేజ్ వ్యవహారంలో తప్పు జరిగింది, ఆ తప్పును మేము ఒప్పుకుంటామని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు తప్పును ఒప్పుకోవడమా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు, అంటే ఇప్పుడు ఇవ్వడమా? ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినవి మరి. సో మేమేమంటున్నాం అంటే, మీరు చూపించిన మోడల్ ఈ భారతదేశానికి అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పి మొత్తం నిండా ముంచే ప్రయత్నం చేశారు. ఇంకా 20 రోజులు మాత్రమే మిమ్మల్ని భరించాల్సిన అవసరం ఉంది, ఇక తర్వాత భరించాల్సిన అవసరం లేదు అన్న. ఈ సందర్భంగా మేమేమంటామంటే, 50,000 కోట్లతో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ని ఈరోజు 1,50,000 కోట్లుగా మీరు మార్చారు. ప్రతి చోట, ప్రతి సమావేశాల్లో, ప్రతి ఎలక్షన్ సమావేశాల్లో, ఉప ఎన్నికల్లో ప్రతిసారి కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకునే మీరు ఈసారి ఎందుకు చెప్పుకుంటలేరు? ప్రతి సభలు సమావేశాలు ఎందుకు చెప్పుకుంటలేరు? ఏ అవ్వ దగ్గర పోయినా, ఏ అయ్య దగ్గర పోయినా, అయ్యా నీకు పింఛన్ వస్తుందా, అవ్వ నీకు పింఛన్ వస్తుందా అంటున్నారు, కానీ అవ్వ మీ మనోడికి జాబ్ వస్తుందా అని ఎందుకు అడుగుతలేరు మీరు? అంటే ప్రజలకు కావాల్సింది, జనాలకు కావాల్సింది, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం కొట్లాడిరో ఆ ఆకాంక్షను నెరవేర్చడంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి అది అడుగుతలేరు. మీరు కావాల్సింది అడుగుతున్నారు. మేము ఒకటే అంటున్నాం, సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఈ సంక్షేమం తెలంగాణ తేకంటే ముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆజ్యం పోసారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కూడా అది ఉంది. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ప్రత్యేకంగా ఒక అజెండాతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ 3 అంశాలని మీరు గాలికి వదిలేసి, ఈ 3 అంశాలని తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ ప్రజాని కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ రోడ్ల మీద తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంతకంటే ఇది బెస్ట్ మోడలా? భారతదేశంలో చూపేయడానికి ఇది బెస్ట్ మోడలా? ఎంత కాన్స్పిరసీగా ఉంటుందంటేనా, వీళ్ళ కాన్స్పిరసీ ఎట్లా ఉంటుందంటే, మహారాష్ట్రలో అంటే ఏది మన నాందేడ్ ఆ రీజన్లో అంబేద్కర్ వాదులు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అప్పటికప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం సంపూర్తిగా కాకుండా ముందే దాన్ని త్వరితగతిన ప్రారంభించే ప్రయత్నం చేశారు. సచివాలయానికి పేరు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళితులకు సీఎం చేయలే, దళితులకు ఇచ్చిన అసెంబ్లీ భూములు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారు. సో మేమేంటంటే దళితుల అభ్యున్నతి కోసం మీరు చేయాల్సింది చేయకుండా కేవలం మసిమూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదని